నమస్కారం. ఈరోజు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారికి, జీవీఎంసీ కమిషనర్ గారికి, ఏడీసీ గారికి, సిఎంహెచ్ఓ గారికి, కార్పొరేటర్స్కు, అసోసియేషన్ సభ్యులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి జీవీఎంసీ ఎంప్లాయీస్ అందరికీ, ఎన్జిఓస్కి అందరికీ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ 2014లో స్వచ్ఛ భారత్ మిషన్ సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని 2017 నుంచి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ప్రతి ఇయర్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్తో మనము ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాము. దాంట్లో భాగంగానే ఏదైతే ఈ 98 వార్డ్స్లో కూడా అన్ని ప్లేసెస్ కూడా చాలా నీట్గా ఉండాలి. అలాగే పబ్లిక్ ప్లేసెస్లో, టూరిస్ట్ ప్లేసెస్ ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఎక్కడైతే మనకి బాగలేదో అక్కడ ఐడెంటిఫై చేసి అవి నీట్గా చేయడం ఈ స్వచ్ఛతా హీ సేవ యొక్క ముఖ్య లక్ష్యము. అంతేకాకుండా ఎక్కడ సింగిల్ యూజ్ ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయంగా మనము కొన్ని స్టాల్స్ ఓపెన్ చేసాము. దాన్ని కూడా పబ్లిక్కి పరిచయం చేయడము, ఎవరైతే శానిటేషన్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి హెల్త్ చెకప్స్ చేయించడము దీని యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ ఫుడ్ కోర్ట్స్, నైట్ ఫుడ్ కోర్ట్స్ కూడా చాలా నీట్గా ఉండాలి. పబ్లిక్ ఎక్కడైతే ఉంటారో పబ్లిక్ ప్లేసెస్ అన్నీ కూడా నీట్గా ఉండాలనే ముఖ్య ఉద్దేశం. ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగం. దీనికి ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలని, గతంలో కూడా మనకి స్వచ్ఛ సర్వేక్షణలో బిఫోర్ లాస్ట్ టైం కూడా 4th ర్యాంక్ వచ్చిందంటే దానికి కారణం ప్రజల సహకారము అండ్ శానిటేషన్ వర్కర్స్ సహకారంతోనే మనము అంత మంచి ర్యాంక్స్ స్టేట్లో కేంద్రంలోనే టాప్ 4th ప్లేస్లో ఉన్నామంటే అది పబ్లిక్ సపోర్టు అండ్ శానిటేషన్ వర్కర్స్ వల్లే మనము ఆ ర్యాంక్ సాధించుకోగలిగాము. అది సగర్వంగా కూడా నేను ఈ స్టేజ్ నుంచి చెప్పగలను. అలాగే ఇప్పుడు కూడా ఈ 2024లో కూడా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు మనము స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత లో మనము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దీనికి కళాకారుల ద్వారా ప్రజలకి ఇంకా మనము లోతుగా ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా కళాకారుల ద్వారా ప్రదర్శన ఇప్పించడము, అలాగే వాక్డాన్ కార్యక్రమం, సైకిల్ దాన్ కార్యక్రమం ద్వారా ఇది మరింత ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ, దీంట్లో బాగా ఎవరైతే వాలంటీర్స్ ద్వారా వచ్చి ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని ఎవరైతే బాగా చేస్తున్నారో వాళ్ళని గుర్తించి స్వచ్ఛతా దివస్ కార్యక్రమము అక్టోబర్ 2న కూడా మనం వాళ్ళని గుర్తించి ఆ కార్యక్రమం కూడా అక్టోబర్ 2న మనము చేసుకుంటాము. దీనికి ప్రజల సహకారం తప్పనిసరిగా కావాలి. అలాగే గతంలో కూడా ప్రజల సహకారంతో, ఎన్జిఓ సహకారంతో మనం ఎన్నో కార్యక్రమాలు చేసి ఈ స్వచ్ఛతా హీ సేవలో మనము చాలా విజయవంతంగా చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఇయర్ కూడా మనము ప్రజల భాగస్వామ్యము అండ్ ఎన్జిఓస్ భాగస్వామ్యంతో మరింత ఇంకా ప్రజల్లోకి వెళ్ళి ఇంకా బాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.